అంటే ఇప్పుడు ఇక్కడికి నువ్వు రావడానికి కారణం మీ మదర్. ఓకే, సో అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలలో నువ్వు సెలెక్ట్ అవ్వనప్పుడు నువ్వు మీ మదర్ ని తిట్టావా, మీ డాడీని తిట్టుకున్నావా, నన్ను తిట్టుకున్నావా? నిజాయితీకి చెప్పు. అదే అనవసరంగా ఏదో వేరే జాబ్. డాడీని తిట్టుకోలేదు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ విషయంలో డాడీ అంత ఇన్వాల్వ్మెంట్ ఇవ్వదు. కానీ ఎక్కువగా తను హోటల్ వర్క్ చేసుకుంటారు బట్టి ఫీల్డ్ లో తను అటు వెళ్ళిపోతారు. మెయిన్ రీజన్ తను ఏదన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ యాక్చువల్లీ అగ్రికల్చర్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ చేస్తానన్నప్పుడు ఒప్పుకొని లాస్ట్ మినిట్ లో వద్దని ఇటు సైడ్ వేసింది. అంటే ఎప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ తెలియకుండా ఇక్కడ చేసారు మాటగా అనేసింది. మనం ఏ చదువుతుంది అన్ని అనేసిన తర్వాత తను బాధపడింది, డాడీ బాధపడ్డారు, లాస్ట్ కి నేను బాధపడ్డాను. అలవాటు అయిపోయింది. అయితే అంటే అక్కడ అంతకుముందు ఆ ఏజీబీఎస్సీ రిలేటెడ్ జాబ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఎగ్జాంపుల్ అయితే అక్టోబర్ 2022 అక్కడ నుంచి తీసుకురావడం. ఏం జాబ్ అది? టీచింగ్ అసిస్టెంట్ జాబ్ సార్. ఏజీబీఎస్సీ స్టూడెంట్స్ కా? అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజెస్ కి అంటే వైస్ ప్రిన్సిపల్ రూపంలోనే ప్రిన్సిపల్ డ్యూటీస్ అన్ని చేస్తూ టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాం. అది చేస్తూ ఉన్నప్పుడు అది హ్యాపీగా గడిచిపోయేది లైఫ్ లో. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వేసాను అనేది. 5-6 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినప్పుడు ఆ స్ట్రెస్ లో కోపం వచ్చింది. జీవీఆర్ కోసం ఫెయిల్ అయినప్పుడు చాలా బాధ అవుతుంది. ఆ సింపుల్ ఇంటర్వ్యూకి కూడా పోయి లాస్ట్ రౌండ్కి వచ్చి అది వచ్చింటే బాగుండేది, అంతమంది సెలెక్ట్ అయ్యారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు జీవీఆర్ ఇన్ఫోలో మీ ఫ్రెండ్స్ అంతా సెలెక్ట్ అయ్యారు. క్యాలిబర్ టెక్నాలజీస్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు నీతో పాటు? ఫైనల్ రౌండ్ వరకు 3 మెంబర్స్ వెళ్ళారు. అందులో లాస్ట్ మేము 11 మెంబర్స్ ప్రొఫైల్స్ పంపించాం. వాళ్ళు లాస్ట్ కి సెలెక్ట్ చేసిన నేను ఒక్కడిని, అంతే కదా? సో అక్కడికంటే ఇక్కడ ప్యాకేజ్ ఎక్కువ తక్కువ? ఎక్కువే సార్. మరి సో అయినా ఆ ఫెయిల్యూర్ కంటే ఈ సక్సెస్ బాగుంది కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఫెయిల్యూర్ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్, నో డౌట్. మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ని నెక్స్ట్ వచ్చేది సక్సెస్ ఉంటది కదా. సక్సెస్ ని మనం చేసుకోవట్లేం కదా.